చెపక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. మొదటగా బంగ్లాదేశ్ ఆధిపత్యం వహించినప్పటికీ అశ్విన్ జడేజా బ్యాటింగ్ దాటికి మళ్లీ భారత్ ఆధిపత్యంలోకి వచ్చింది. 34 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి భారత్ పీకలతో కష్టంలోకి పడింది. జైస్వాల్ 56 పరుగులు, పంత్ 39 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరు అవుట్ కావడంతో 144 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది భారత్. కష్టాల్లో ఉన్న జట్టును అశ్విన్, జడేజా ఆదుకున్నారు. అశ్విన్ సెంచరీతో రాణించగా జడేజా 86 పరుగులతో రాణించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి 339 పరుగులు చేసింది. అశ్విన్ బ్యాటింగ్ తెలుగు దిగ్గజ ఆటగాడైన వివిఎస్ లక్ష్మణ్ను గుర్తు చేసిందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతుల్ని బౌండరీలు తరలించడం అచ్చం వివిఎస్ లక్ష్మణ్ షాట్ లాగే ఉందని అన్నాడు. అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పటి నుంచి వివిఎస్ లక్ష్మణ్ గుర్తుకు వచ్చాడని అశోక్ చోప్రా అన్నాడు. స్పిన్ బౌలింగ్లో మోకాళ్లపై కూర్చొని సిక్స్లు బారడం చాలా బాగుందని, ఇంత ఒత్తిడిలో కూడా అశ్విన్ చాలా బాగా బ్యాటింగ్ చేశారని అశోక్ చోప్రా అభినందించాడు.